నమస్కారం అండి. నా పేరు స్నేహశ్రీ. మాది కృష్ణ కాలనీ, భూపాలపల్లి. మేము 76 జీవో ప్రకారం ఇక్కడ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇల్లు కట్టుకున్నామండి. 8 9 నెలలు అవుతుంది మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని. మొన్ననే ఇల్లు కట్టుకున్నాము. కట్టుకున్న ఇన్ని రోజులు కొన్ని ఇష్యూల వల్ల ఆపినాము. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఇప్పుడు పర్మిషన్ అన్నీ తెచ్చుకున్న తర్వాత ఇంటి నెంబర్ అన్నీ వచ్చినాయండి. అన్నీ వచ్చి అంత క్లియర్ అయిపోయి మేము ప్రహారీ కూడా ఇక్కడ కట్టుకున్నాము. కట్టుకున్న దాన్ని ఎమ్మెల్యే గారి సహాయంతో మేము సార్కి చెప్పి అంత మాట్లాడుకుని కట్టుకున్నామండి. సార్ కూడా కట్టుకోమన్నారు. అన్న తర్వాత ఇప్పుడు కొత్తగా 5వ వార్డు కౌన్సిలరు, మాది 6వ వార్డు అండి. 5వ వార్డు కౌన్సిలర్ గారి కొడుకు ఉడత సరోజన గారి కొడుకు ఉడత మహేందర్ వచ్చి దౌర్జన్యంగా ఇది వేరే వాళ్ళది అని చెప్పి మాది గోడ కూలగొట్టారని. ఏంటిది అని చెప్పి నేను అడ్డుపడగా నా మీదకే వచ్చారు వాళ్ళు. అడ్డుపడితే నా మీదకే వచ్చి నన్నే తిట్టారు. ఇంకా నీకేంద్రం ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అని అంటున్నారు. ఎందుకు ఇట్లా చేస్తారు అన్న ఏంటిది అని చెప్పారంటే మమ్మల్ని ఎమ్మెల్యే పంపించిందని చెప్పని ఎమ్మెల్యే గారి పేరు వాడుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇక్కడ కట్టుకోమని చెప్పారు. నాకు అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పనేసి అని అంటేనే ఎమ్మెల్యే గారు సార్ చెప్పి అన్ని చూపించిన తర్వాతనే మేము వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసినాము. ఇవన్నీ తెలిసి కూడా మహేందర్ 5వ వార్డు కౌన్సిలర్ కొడుకు కావాలని ఏదో కొత్త డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, వీళ్ళకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొత్త మనుషులు తీసుకొని వచ్చి ఇక్కడ గోడ కూలగొట్టి ఇచ్చేసిండు. నేను మా మీదకి వచ్చి దౌర్జన్యం చేయబోయిండు. నేను పోలీస్ వాళ్ళకు 100కి డైల్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రజెంట్ ఇక్కడ ఆపారు. అక్కడ మీకు ఆపారు. ఇక్కడ మేము వాళ్ళు పిలిచి వాళ్ళు వచ్చే వరకే ఈ గోడ తీసేశారు. వాళ్ళు ఆంధ్ర రాకుండా ఉంటే ఇల్లు కూడా తీసేసే వాళ్ళు కావచ్చు. తీసేశారు. ప్లీజ్ సార్ మీకు దండం పెడతా, నాకు న్యాయం చేయండి. మాకున్న దాంట్లోనే మేము ఉంటున్నాము. మేము ఎవరినేం అనట్లేదు, ఎవరినేం ఆశించట్లేదు. మేము సత్యన్న కోటేసి గెలిపించుకున్నాం. మాకు న్యాయం అయిద్దని చెప్పి ప్లీజ్ సార్ మీరు న్యాయం చేయండి మాకు. నేను స్నేహితులు వాళ్ళ భర్తను సార్. 8 నెలల కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఈ ల్యాండ్. అప్పటి నుంచి వెళ్ళి కేసులతో కొట్టడం ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్న 2 నెలల క్రితం సార్ అన్నారు కదా, బాబు మీ ప్లేస్లో మీరు కట్టుకోర్రి, మీ జోలికి ఎవరు రారని చెప్పి సార్ హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినాకనే పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకొని కట్టుకున్నాం సార్. కట్టుకున్న తర్వాత ఇప్పుడు 3 ప్లాట్లను 4 భాగాలు వేయాలని చెప్పి 5వ వార్డు కౌన్సిలర్ అయిన మహేందర్ మాతో గొడవ పెడతాడు. 20 రోజుల కిందట అర్ధరాత్రి 8 గంటలకు వచ్చాడు. 8 గంటలకు వచ్చి ఏందన్నా ఎందుకు వచ్చారు అని చెప్పంటే మమ్మల్ని ఎంఆర్ఓ సార్ పంపించారు, సర్వే చేయమన్నారు ల్యాండ్ అని చెప్పిండు. ఎంఆర్ఓ సార్ని డైరెక్ట్గా మేము అడగగా సార్ అన్నారు కదా మేము వెళ్ళి పంపించలేదు, అంతా నైట్ మేము సర్వే ఆఫీసర్ని ఎందుకు కండక్ట్ చేస్తాం, వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు దాన్ని ఒప్పుకోకండి, కేసు పెట్టండి అని చెప్పి అన్నారు. అన్న తర్వాత సరే వచ్చి కొలుచుకొని సపరేట్గా వెళ్ళింది అని చెప్పి కాము ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వేరే ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మాకు చూపించమన్నా కూడా చూపించకుండా మా గోడ ఊలగొట్టి మా దౌర్జన్యం చేసి వెళ్ళిపోయారు. 3 ప్లాట్లు 4 భాగాలు ఎలా పెడతారన్న? వాళ్ళు 15 ఏళ్ళ కిందట కూడా ఈ భూపాలపల్లిలో లేరు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారంటూ వాళ్ళ ఆధార్ కార్డ్స్ లేవు, వాళ్ళ ఓటర్ ఐడి లేవు. అసలు వాళ్ళు ఇక్కడ లేదు సార్. లైర్మీన్ ఎవరైనా ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఇక్కడ లేని వాళ్ళకి ఆ ల్యాండ్ ఎలా అసైన్మెంట్ చేస్తారు? కొంచెం దయచేసి న్యాయం చేయండి సార్. మా కట్టిన గోడ ఊలగొట్టారు, ఆస్తి నష్టం చేశారు. ఎవరు లేము, ఒక ఆడపిల్ల మా భార్య మాత్రమే ఇంట్లో ఉంది. ఇంట్లో తను ఒక్కతున్న సమయంలో వచ్చి గోడ ఊలగొట్టి తన మీదకి దౌర్జన్యం చేసుకుంటూ వెళ్ళిపోయారు. సార్ మా ఇల్లు కూలగొడతారట, మేము పద్ధతి ప్రకారమే ఇల్లు కట్టుకున్నాం, మా ఇల్లు కూలగొడతానని అత్తాడు. మీ ఇల్లు కూలగొడితే మాత్రం నేను పోయి మందు తాగి చచ్చిపోతాను, నేను పైసలు పెట్టి కట్టుకున్న ఇల్లు మాటకు ఉడత మహేందరు అత్తాడు సత్తన్న తోలిండు అంటాడు. మరి సత్తన్న దగ్గర పోదాం పొమ్మంటే అత్తలేడు. ఇప్పుడు మా ఇల్లు కూలగొట్టడానికి నేను నచ్చిరు, పోలీసు వాళ్ళు వచ్చేపటికి ఆగింది, సార్ పంపించిండు అంటాడు. ఇగో మీరు ఇల్లు కూలగొడితే మాత్రమే ఇగో ఈ మందు తాగి చచ్చిపోతాను, ఈయన్నే నేను 15 సంవత్సరాలే రిటైర్ అయ్యి ఒక్క పైస లేదు మా చేతులు. అది నాకు ముక్కు తుడుకు ముళ్ళు లేకుండా అమ్ముకొని కట్టుకున్నా. నేను ఈ ఇల్లు కూలగొడితే మాత్రం నేను బతకాయి. ఉడత మహేందర్ వచ్చి 5వ వార్డు నంబరు 6వ వార్డుకి వచ్చి చేస్తాడు. ఇగో ఈ మందు తాగి చచ్చిపోతాను, నేను కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నా. నేను నా ఇల్లు కూలగొడితే మాత్రం నేను ఊకోను. 25 ఏళ్ళ ఈ జాగా వాడుకోవటి నేను ఈ నడవంతరాన్ని రాలే. నేను నాకు న్యాయం జరగాలి. సత్తన్న పేరు చెప్తాడు, మాటకు సత్తన్న పేరు చెప్తాడు. సత్తన్న దగ్గర పోదాం పమ్మంటే అత్తలేడు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చేపటికి ఆగింది, లేకపోతే కూలగొడుతురు. ఇగో ఈ మందు తాగి చచ్చిపోతాను నేను. ఇల్లు కూలగొట్టామంటే మాత్రం నాకు న్యాయం చేయండి అంతే. బండి ఇంకా బండి సరోజన, మాది తాడిచెర్ల. మేము ఉండబట్టి 25 ఏళ్ళ ఇక్కడ సింగరేన్ జాబ్ చేసినాం, రిటైర్ అయినాం. 15 సంవత్సరాలు 7,500 తోటి పింఛన్తోటి బతుకుతున్నాం. మేము చేతుల పైసలు లేని వాళ్ళ మేము ఇల్లు కట్టుకున్నాం. ఇక ఇల్లు కట్టుకొని ఇది చేసుకుంటే మామూలుగా ఇల్లు కూలగొడతారట. ఇక ఇల్లు కూలగొడితే మాత్రం ఈ మందు తాగి చచ్చిపోతాను. నాకు న్యాయం కావాలి. సత్తన్న పేరు చెప్తాను ఉడత మహేందరు, నాకు న్యాయం కావాలి.
న్యాయం చేయాలని మాకు మీరు సత్తన్న మీరు న్యాయం చేస్తారని మేము వచ్చినాం. మేము మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నాం. మేము న్యాయం చేస్తారని మాకు న్యాయం చెయ్యండి. మేము ఆఫీస్కి 2 సార్లు వచ్చినాం, మీరు లేరట. మాకు న్యాయం చేయాలి. మీరు న్యాయం మాకు అన్యాయం కావద్దు. అయితే మాత్రం నేను ఊకోని పోయి మందు అయి చచ్చిపోతా. నేను కొనుక్కొచ్చుకున్నాడ పెట్టుకున్నా. 6వ వార్డు ఈ ప్లాట్ నంబరు 147 ప్లాట్ నంబరు. నేను కొని కట్టుకున్నా. నేను వట్టి కట్టుకోలేదు, హక్కుతోటి కట్టుకున్నా. నా ఇల్లు కూడా కొడుతున్నా అత్తారు. ఇగో ఈ మందు దాయి చచ్చిపోతాం. మేము 15 సంవత్సరాలే రిటైర్ అయ్యి 7,500 పింఛన్తోటి బతుకుతున్నాం. మేము అయితే ఇల్లు ముట్టుకుంటే మాత్రం నేను ఊకోను. సత్తన్న పేరు చెప్పుకొని ఉడతమైంది వస్తాడు. ఉడత సరోజన కొడుకు 5వ వార్డు నంబరు. ఆయన ఇల్లు కూడా కొడుతున్నాడు వస్తాడు. నాకు 10 మంది వస్తారు, 10 మంది వస్తారు. మనుషులు లేని టైంలో వస్తారు, ఎటు కాని టైంలో వస్తారు. మమ్మల్ని చంపుతానని బెదిరిస్తారు. నిన్న నా కొడుకును పోటు వాళ్ళు తీయమంటే నేను రాలేదు. నేను నా అక్రమ కేసులు పెడతాం మీ మీద అంటాడు ఉడతమైంది. మమ్మల్ని చంపుతానని బెదిరిస్తారు. మేము ఇద్దరే ఉన్నాం ఇంట్లో. ఇగో ఈయన నేనే ఉంటాం. మమ్మల్ని చంపుతానని వస్తాడు ఉడతమైంది. నేను పంపిస్తాను, 4గురిని పంపిస్తా, చంపుతాం మేము అంటాడు. మాకు న్యాయం జరగాలి. మేము ఉన్నోళ్ళమే, 2 ముసలోళ్ళం ఉంటాం. నా కొడుకులు ఎక్కడనే ఉంటారు. పోలీసు వాళ్ళ దాకా పోలే. నిన్న పోలీసు వాళ్ళు వచ్చిర్రు, మేము పోతాం. పోలీసు వాళ్ళ దగ్గర దాకా పోతాం. ఇదివరకు సిఐ వచ్చి ఎస్ఐ వచ్చి ఎవరత్తులు వాళ్ళే ఉండుందని చెప్పిపోయిండు, మాట్లాడిపోయిండు. గొడవలు పెట్టుకోకూడదు అని చెప్పినప్పుడు కూడా మళ్ళీ కొత్త గొడవలు వస్తాయి. ఇప్పుడు ఆ సారు రిటైర్ అయిపోయిందట, ట్రాన్స్ఫర్ అయిపోయిందట. మళ్ళీ కంప్లైంట్ ఇట్లా ఏమన్నా ఇచ్చిందా మరి? ఇంక ఇయ్యలేదు, ఇస్తాం. ఇక సిఐ సార్ చెప్పిండు కదా, మేము సప్లై కూకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ గొడవలు కడతారు. వాళ్ళు ఈ ఊరోళ్ళే కాదు, ఏ ఊరోళ్ళు వస్తారు. మమ్మల్ని సంతానం బెదిరిస్తారు. అర్ధరాత్రి 4వ రాత్రి ఇంట్లో వచ్చా ఉంటే నా ఇద్దరిని చంపి బయటకు వెళ్తాం, 4గురం వస్తానం అంటాడు. అత్తమని చెప్తారు మమ్మల్ని. అవి నా కొడుకు నిన్న అందరు ఫోటో వాళ్ళు తీయమని అంటే ఆయన మీద అక్రమ కేసులు పెడతాడట. ఉడతమైందరూ అక్రమ కేసులు పెడతాడట. పెట్టు మనం, మాకు న్యాయం కావాలి సార్, న్యాయం చేయండి. ఇగో ఈ మందు దాగి చచ్చిపోతా నేను. నా ఇల్లు గులగొట్టే ఉంటే, నా ఇల్లు జోలికి వచ్చే ఉంటే నేను మందు దాగి చచ్చిపోతా. నాకు న్యాయం చేయండి. ఉన్నది కాదు, పైసలు పెట్టి కొనుక్కున్నాం, కట్టుకున్నాం. నాకు మీటర్ వచ్చింది, కరెంట్ బిల్ వచ్చింది, ఇంటి పన్ను వచ్చింది, అన్ని వచ్చినాయి. నా ఇల్లు గుల కొడతారట. కట్టుకోమని కట్టుకున్న దాకా చేసారు. కట్టుకున్నాక 4 భాగాలు అంటాడు మళ్ళీ. మీటర్ ఇంటి పన్ను అన్ని ఉన్నాయి, నాకు అన్ని ఉన్నాయి. మీటర్ ఉన్నది, ఇంటి పన్ను ఉన్నది, అదేంటిది పట్టాలు ఉన్నాయి. పర్మిషన్ తోటి కట్టుకున్నా నేను ఇల్లు. కట్టుకున్నా నేను, అన్ని ఉన్నాయి నాకు. పేరు చెప్పు. నా పేరు బండి సరోజన.